లేవాడు. అప్పుడు పొలానికి వెళ్ళి అన్ని అంబలకి గడ్డిచ్చేవాడు. అప్పుడు చెట్లు వేసేవాడు. చెట్లు వేస్తే అప్పుడు అర్ధరాత్రి గురు పౌర్ణమి రోజు వాళ్ళలో నుంచి పెద్ద రెక్కలేను కనిపించింది. అప్పుడు ఆ రెక్కలేను చెట్టుల్ని తినేసిన తర్వాత వెళ్ళిపోయింది దాని గ్రహానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిక్కన్న వచ్చి పొలాన్ని దగ్గర చూశాడు. అరే ఏంట్రా చెట్లు లేవు అని అనుకున్నాడు. అప్పుడు మళ్ళీ చెట్లు వేసాడు. చెట్లు వేసిన తర్వాత మళ్ళీ గురు పౌర్ణమి రోజు రాత్రిడా అప్పుడు గాలిలో నుంచి మళ్ళీ రెక్కలేనికి వచ్చిన తర్వాత చెట్లు తినేసింది. అరే మళ్ళీ వచ్చి పొలానికి చూసాడు తిక్కనేమో ఏంట్రా డైలీ గురు పౌర్ణమి రోజు రాత్రి వస్తూ ఉన్నాయి అంటే మళ్ళీ వేసాడు. ఎలాగైనా ఈరోజు కనిపెడతాండ్రా అని గడ్డేసి గడ్డి వెనుక లాక్కొని అప్పుడు గాలిలో నుంచి ఆశ్చర్యపోయాడు. రెక్కలేనికి వచ్చింది. అది తింటూ ఉంది. వామ్మోయ్ ఏదో మాయాజలం అనుకుంటా అని భయపడి దాన్ని ఎలాగైనా పట్టుకోవాలరా అని దాన్ని ఎగరేస్తే మళ్ళీ దాన్ని తోక పట్టుకున్నాడు. అంటే వెనకాల ఉన్న తోక. అప్పుడు పట్టుకున్న తర్వాత దాని గ్రహానికి వెళ్ళాడు. బోల్డని బంగాళాలు, బోల్డన్ని డబ్బులు, బోల్డన్ని మామిడికాయలు ఉన్నాయి. అప్పుడేమో ఆ తిక్కని ఏం చేశాడంటే మళ్ళీ గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహంకి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ చూస్తే చెట్లు లేస్తున్నాయి. అరే నీకేం ఇటువంటి బోల్డన్ని బంగారాలు, బోల్డన్ని డబ్బులు ఎలా వచ్చాయని అడిగితే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అప్పుడు చెప్పాడు నాకు రెక్కలేని వల్ల వచ్చింది అని చెప్పాడు తిక్కన్న. అప్పుడు నాకు కూడా రెక్కలేని చూపివా అని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడంటే అందరినీ తీసుకుపోయి అప్పుడు గురు పౌర్ణమి రోజు రాత్రి నాతో రండి అని చెప్పాడు. అప్పుడు వచ్చి గడ్డి వెనక లాక్కోండి అని చెప్పాడు. అప్పుడు పైనుంచి గాల్లో నుంచి రెక్కలేను చూశాడు. అప్పుడు అది తింటూ ఉంది. దాన్ని తోక పట్టుకోండి అని చెప్పాడు. ఒక్కొక్కడు తిక్కనేమో ఫస్ట్ ఎవరికి పోయాడు తిక్కన పోయాడు. తిక్కన తోక పట్టుకున్నాడు. తోక పట్టుకున్నాడు. తిక్కన తోక ఎవరో వాళ్ళ అమ్మాయి పట్టుకుంది. అదే వాళ్ళ పెళ్ళం పట్టుకుంది. ఇంకా ఎవరో ఉన్న వాళ్ళందరూ పట్టుకున్నారు ఒక కాళ్ళు. అప్పుడు పట్టుకున్న తర్వాత దానిలో కనిపించింది. దాన్ని వెళ్తూ ఉన్నాడు. కొంచెం దూరంలో ఉన్నారు. అప్పుడు కింద చాలా కింద ఉంది. దాన్ని చాలా కింద ఉంది కదా. ఆ అమ్మాయి ఏమో ఆ ఊర్లో ఉన్న దానేమో అబ్బాయేమో అప్పుడు ఏమనేది మామిడికాయ ఎంత పెద్దగా ఉంటుంది అంటే నాకు తెలీదు. ఒక్కొక్కసారి పోతూ ఉంటున్నాడు మామిడికాయ ఎలా అని. వాళ్ళ పెళ్ళాం దగ్గరికి వచ్చింది. తక్కన పెళ్ళాం దగ్గరికి వచ్చిన తర్వాత నాకు మామిడికాయ ఎంత పెద్దగా ఉంటుంది అంటే నాకు తెలీదు ఉండని మా బావని అడుగుతా అని చెప్పింది. తిక్కన బావా నా మామిడికాయ ఎంత పెద్దగా ఉంటుందంటే తిక్కన చెప్పాడు. ఇలా వదిలేసి దాంతో ఇంత పెద్దగా ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు ఇంకేం లేదు. ఎరక్కలేనుగు లేదు, ఏం లేదు. మంది లేసుకొని వెళ్ళిపోయాడు ఇంటికి. అయిపోయింది. ఇప్పుడు విందాం.